రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే గాజాపై ఇజ్రాయెల్ చేసిన గగనతల దాడుల్లో హమాస్ సంస్థకి చెందిన కీలక నేత సలాహ్ అల్ బర్దవీల్ మరణించాడు. ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో బర్దవీల్ అతని భార్య నివసిస్తోన్న టెంట్ పై మిసైల్ పడటంతో మరణించారని హమాస్ సంస్థకి అనుకూల మీడియా ప్రకటించింది. ఈ విషయాన్ని హమాస్ సంస్థ ధృవీకరించింది. ఇలాంటి దాడులతో తమ లక్ష్యం పట్ల నిబద్ధతని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీలేరని హమాస్ తెలిపింది. హమాస్ సంస్థకి చెందిన మీడియా సలహాదారు తాహెర్ అల్ నోనో తన ఫేస్బుక్ పోస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ గత మంగళవారం దాడులు మొదలుపెట్టింది. ఉత్తర, సెంట్రల్, దక్షిణ గాజాలోని పలు ప్రాంతాలపై ఆదివారం నాడు ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసిందని స్థానికులు తెలిపారు. 3 మున్సిపల్ ఉద్యోగులు సహా శనివారం నాడు మొత్తం 30 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. హమాస్ సంస్థని సమూలంగా నాశనం చేసేందుకు భీకర దాడులు చేయబోతున్నామంటూ పశ్చిమ రఫాలోని టెల్ అల్ సుల్తాన్ పరిసర ప్రాంతాల ప్రజలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి అవిచే ఆద్రి సూచించారు. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులని రక్షించుకోవటమే లక్ష్యంగా తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదే పదే చెబుతున్నారు. పాలస్తీనాలో హమాస్ అధికారాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని నెతన్యాహు భీషణ ప్రతిజ్ఞ చేశారు. గత మంగళవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హమాస్ సంస్థ ప్రభుత్వానికి డి ఫ్యాక్టో హెడ్ ఎసామ్ అద్దాలీస్, మిలిటరీ సెక్యూరిటీ చీఫ్ మహమ్మద్ అబూ వఫా మరణించారు. మరోపక్క గాజాలోని యుద్ధ బాధితులకి ఎలాంటి సాయం అందకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. గత మంగళవారం గాజాపై ఐడిఎఫ్ దళాలు చేసిన భారీ దాడుల్లో 400 మందికి పైగా చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారు, మహిళలే ఉన్నారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఇజ్రాయెల్ని హమాస్ సంస్థ హెచ్చరించింది. గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ బందీలను విడిచిపెట్టకపోతే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాజ్ హెచ్చరికలు చేశారు.